బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. ఇందులో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. అందులో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, విజయవాడలో మావోయిస్టుల ఎన్కౌంటర్స్ అనంతరం ఇది మరో బిగ్ షాక్ అనే చెప్పాలి. దీనికి సంబంధించి అటు మావోయిస్టు కమిటీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందట? వీళ్ళంతా పార్టీ అనుమతితోనే బయటకు వచ్చి అంటే అనారోగ్య కారణాలు కానీ ఇతరత్ర కారణాల చుట్టూ లొంగిపోతున్నారు. అంటే వీళ్ళ లొంగుబాటు అనేది గత 2 రోజులుగా ప్రచారంలో ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ఆజాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర నాయకులు అప్పాజీ నారాయణ మరియు ఎర్రాలు, వీళ్ళు ముగ్గురు కూడా రాష్ట్ర సెక్రటరీలో కీలక నేతలుగా ఉన్నారు. వీళ్ళతో పాటు డివిజన్ మెంబర్లు, ఏసీఎంలు కూడా, వీళ్ళందరూ కూడా మొత్తం కలిపి కూడా 37 మంది మావోయిస్టుల లొంగుబాటు ఇలా మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శ్రీధర్ రెడ్డి మీడియా ముందు వీళ్ళని చూపించే అవకాశం కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీ ఇడ్మా ఎన్కౌంటర్, మారేడుమిల్లిలో ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత టెక్ శంకర్ కూడా ఎన్కౌంటర్ అయ్యారు. 13 మంది ఎన్కౌంటర్ తర్వాత లొంగుబాటు అనేది తెలంగాణ కాంగ్రెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా లొంగుబాటుకే ముందుకు తీసుకెళ్తుంది. ఎన్కౌంటర్లు తమ లక్ష్యం కాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. వాళ్ళు కనుక లొంగిపోతే కనుక వాళ్ళకు వచ్చే రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి గతంలోనే ప్రకటించారు. ఇడ్మా ఎన్కౌంటర్ పైన కూడా మావోయిస్టు పార్టీ నిన్న ఆరోపించింది. ఒక లెటర్ ను కూడా విడుదల చేసి ఇడ్మాను ఒక అంటే దళ సభ్యుడు ఇచ్చిన సమాచారంతో తాను హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలోనే అంటే విజయవాడలో ఒక హాస్పిటల్కి వెళ్తున్న క్రమంలోనే తనని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 15కి అదుపులోకి తీసుకొని 4-5 రోజులు తిప్పుకున్న తర్వాతనే చంపేశారని చెప్పి పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటు అనేది ఇంపార్టెన్స్ గా చూడొచ్చు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ కూడా మరో వారం రోజుల్లో కూడా లొంగిపోనున్నాడు. తను అందుబాటులో ఉన్నట్టుగా కూడా పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తానక మావోయిస్టు పార్టీ డే బై డే వీక్ అవుతూ వస్తుంది. దండకారణ్యంలో ఆపరేషన్ కగారు తీవ్రమవుతున్న నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాటు అనేది ఒక పక్క ఎన్కౌంటర్లు, మరో పక్క లొంగుబాట్లు అనేది పూర్తిగా కుంగదీస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా మావోయిస్టు పార్టీ తరపు నుంచి ప్రకటనలు కానీ మీడియాకు అంటే వాళ్ళు అంటే ఈ ఎన్కౌంటర్లని ఖండిస్తూ వాళ్ళ ప్రకటనలు ఇవాళ కూడా మళ్ళొక ప్రకటనని మావోయిస్టు పార్టీ జారీ చేసింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 2 నుండి 8 వరకు విప్లవోత్సవంతో జరుపుకుందాం 25వ వార్షికోత్సవం అని చెప్పి కూడా మళ్ళొక లెటర్ ని రిలీజ్ చేశారు. అంటే విప్లవ ప్రతిఘాతక కగారు యుద్ధం నుండి పార్టీని పీఎల్జీ సంఘాలను, ప్రజా సంఘాలను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం అంటూ వాళ్ళ లెటర్లో పేర్కొన్నారు. అంటే సామ్రాజ్యవాద దళారి నిరంకుశ పెట్టుబడిదారులను వ్యతిరేకిద్దామని చెప్పి మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ సిపిఐ మావోయిస్ట్ నుంచి మళ్ళొక లెటర్ అయితే వచ్చింది. అంటే పార్టీలోని కొంతమంది బ్యాక్ ఎండ్ లో ఉన్న వాళ్ళంతా పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఓవరాల్ గా చూస్తాక మార్చ్ అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ 30 లోపల పార్టీ పూర్తిగా తుదముట్టిస్తామని చెప్పి అమిత్ షా చెప్తున్న ప్రకారమే ఇడ్మా ఎన్కౌంటర్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో తన తర్వాత నేత దేవ్జీ అలియాస్ బర్సా అని చెప్పి మళ్ళొక మిలిటరీ కమిషన్ మెంబర్ గా నియమించబోతున్నట్టుగా కూడా మళ్ళొక వార్తలు వస్తున్నాయి. కానీ ఓవరాల్ గా చూస్తే కనుక ఇటు లొంగుబాట్లు అటు ఎన్కౌంటర్లు అనేది ఖచ్చితంగా మావోయిస్టు పార్టీని అయితే కుంగదీస్తున్నాయి. రైట్ నగేష్, థ్యాంక్ యూ.